నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా జానపాడులోని శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఘనంగా 9 శ్రీచక్రాల ప్రతిష్టా మహోత్సవం. సత్యసాయి జిల్లా కొత్తపేటలో ఘనంగా 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థల్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామంలోని శివాలయంలో ఆధ్యాత్మిక బోధ పౌర్ణమి ధ్యానం. వివరాల్లోకి వెళ్తే న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులోని శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో 9 శ్రీచక్రాల ప్రతిష్టా మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీచక్రాలను ప్రతిష్టా మహోత్సవంలో ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెలగపూడి లక్ష్మణరావు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామాంజనేయ రెడ్డి, సాగర్, సతీష్లతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అంతకుముందు అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి కాదు, చుట్టుపక్కల గ్రామస్తులందరికీ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత అద్భుతమైన పిరమిడ్లో మన సహకారం ఉంటే ఒక ఎన్నో జన్మల ముందుకు ఎదుగుతాం. తెలియదు మనకి ఏది ఒక గుడులకి ఇస్తున్నాం, చాలా గ్రేట్గా ఎన్నో రకాలుగా ఏదేది. గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నాం? దేవుడిని కోరటానికి వెళ్తున్నాం, అవునా? దేవుడిని నాకు కానీ దేవుడిని కోరటానికి నా బాధలన్నీ చెప్పుకొని అవన్నీ తీర్చాలనే ఉద్దేశంతో గుడికి వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకు వస్తున్నాం? పిరమిడ్లోకి ఎందుకు వస్తున్నాం? తపస్సు చేసి నేనే దేవుణ్ణి అని తెలుసుకోవటం కోసం వస్తున్నాం, అవునా? మనం అందరం గ్రేటే, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ రోజుకొకటి వస్తాయి, 15 రోజుకొకటి మళ్ళీ సూర్యుడిని చేరుతాయి. ఇదే పౌర్ణమి అమావాస్యలుగా మారి మనం కాలాన్ని నిర్ణయించుకునే కాలచక్ర ప్రభావంగా ఉంటుంది. దాని తర్వాత 3వ చక్రం వస్తుంది, సర్వ సంక్షోభణ విరాధిని చక్రం అంటాం. అక్కడికి అర్థం పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనబడేటువంటి శివుని అష్టమూర్తి తత్వంగా ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశారం అనేది వస్తుంది. 14 భువనలోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపలోకాలనే ఊర్ధ్వలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు అనబడేటువంటి అధోలోకాలు. సత్యసాయి జిల్లా కొత్తపేటలో 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భగవాన్మయమే, సర్వ జీవరాశుల్లోనూ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క వాస్తవం, ఆ స్ఫూర్తి మనకు ఎప్పుడైతే లభిస్తుందో అక్కడే మనకు రాగద్వేషాలు పూర్తిగా నశిస్తాయి. అంతవరకు మనకు రాగాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. మనకి ఇష్టమైన దానిపైన రాగం ఉంటుంది, అయిష్టమైన దాన్ని విన్నా మనకు అది నిలబడడం కూడా కష్టంగానే ఉంటుంది. అక్కడ కూడా మనం విమర్శలే చేస్తాం, అక్కడ కూడా తప్పే చేసుకుంటాం, మనకు మనమే ద్రోహం చేసుకుంటాం. ఇది వినడానికి కూడా ఆసక్తి ఉండదు మనకు. దీన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మాత్రమే ముందుకు వెళ్తాం, లేకపోతే వెళ్ళలేం. అందుకే ఒక్కొక్క యోగాన్ని అంత అద్భుతంగా చెప్పాడు భగవానుడు. అన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఫస్ట్, సెకండ్, 2వ అధ్యాయంలో ఫస్ట్ ఆత్మజ్ఞానం బోధించాడు. ఎందుకు ఆత్మజ్ఞానం బోధించాడంటే, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మాత్రమే ఏ యోగమైన నీకు నువ్వు ఏ దారిలో నడవాలి అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతవరకు నీకు అర్థం కాదు.
పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థల్లో పీజేఎస్ ట్రస్ట్ సభ్యులు రామరాజు అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీప్తి నాదెళ్ల పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు లతా లక్ష్మణ్, సాయిబాబా, నాగభూషణం, రాజేశ్వర్, రమేష్, ఎల్లయ్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. అనిపిస్తుంది ఆ సావిత్రమ్మ ఆ జన్మ ఇచ్చిన బాబు ఆ పేగు తెంపడం, ఆ చిట్టి చేతులు కాళ్ళతో నడవడం, స్కూల్కి వెళ్ళొస్తున్నారు, టీనేజ్ బాయ్, అన్ని కనిపిస్తున్నాయి. ఎంత అద్భుతం అండి! ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. అద్భుతమైన గిఫ్ట్లు ఇవ్వడానికి నన్ను రాత్రి నుంచి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారా అనిపించింది. సో మళ్ళీ మార్నింగ్ నేను, ఎందుకంటే మీరు ఒక 2 గంటలు ఫ్రెండ్స్ అందరూ వస్తారని తెలుసు, 10 నుంచి 12:30కి వెహికల్ వస్తుంది, 1 గంటకి నేను జంపు. మళ్ళీ నాకు అవకాశం ఎప్పుడు కలుగుద్దు అని నేను కొంచెం సేపు వెళ్ళి 10 నిమిషాలు లోపల కూర్చుంటా అని వెళ్ళాను. తిట్టుకోనండి చెప్తా మరి, అంటే జస్ట్ నేను షేరింగ్ కోసం చెప్తున్నా, మీరు ఎవరిని జడ్జి చేయొద్దు, మనందరూ నేర్చుకోవడానికే కదా ఉంది. సో నేను ఆ 10 నిమిషాలు పాపం తనకి ఏంటంటే దీప్తి మేడం వచ్చారు కదా, తనతో పాటు కూర్చొని ధ్యానం చేద్దామని వచ్చి కూర్చున్నారు. తను కూడా లోపలికి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్రెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాల అర్థాల ద్వారా, ఉపమానాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నువ్వు సంకల్పం కలిగితేనే ఆ పుణ్యాలన్నీ దాటిపోతావు అని చెప్తానని ఇక్కడ. నువ్వు చేస్తే ఇంకెంత గొప్ప స్థితి చూడండి, అర్థమైందా? నువ్వు నిరంతరం చేస్తే దాని గొప్పతనం ఎంతో మనం దాన్ని లెక్కగట్టేది లేదు ఇక్కడ. వాడు పుణ్యమైపోతానే వాడిని అయిపోతానే కిందికి పడిపోతాడు. ఈ ధ్యానం చేయనోడు ఇది తరగదు. నువ్వు మళ్ళీ ఏదన్నా అనుభవం తీసుకోవాలని అనుకుంటే నువ్వు వస్తావురా. వాడిని మాత్రము కిందికి దొబ్బేది, వాడిని పుణ్యం అయిపోతానే కిందికి దొబ్బేస్తా కామదేవత. ఎట్లా సార్ అనొచ్చా? ఇప్పుడు నువ్వు బ్యాంకులో ₹1,00,000 ఉందనుకోవడమేట, 10 లక్షలు ఉందనుకో, బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా ఖర్చు పెడతాం, బెంగళూరు పోతాం, హైదరాబాద్ పోతాం, తీర్థాలు పోతాం, ఎక్కడెక్కడో మనం బాగా ఖర్చు పెట్టి తిరుగుతాం. ఏమవుతుంది? బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోతుందా? ఎట్లా ఉంటుందా? మరి అయిపోతే మళ్ళీ ఏం చేయాలి? నువ్వు అయిపోతానన్నది ఒక దిగులు. కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామంలోని శివాలయంలో ఆధ్యాత్మిక బోధ, పౌర్ణమి ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ దేవాలయంలో ధ్యానం చేస్తే 3 రెట్ల అధిక శక్తి వస్తుందని తెలిపారు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమన్నారు. ధ్యానం చేస్తే దుఃఖం నుండి విడుదలవుతామని, ధ్యాన ప్రచారం, సేవ చేస్తే మహాపరిముక్తి పొందుతామని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరాజ్ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ముఖ్యమైన సంకల్పం ఏంటంటే, భూమి మీద అందరికీ ధ్యానం అందాలి. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచమంతా అందరికీ ధ్యానం తెలియాలి. అందరూ శాకాహారులుగా మారి జంతువులు రక్షించబడాలి, జంతువులు చంపబడకూడదు అనే ఆలోచన. 3వది, దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలి. అంటే అక్కడ పోయి ధ్యానం చేసుకోవాలి మనుషులందరూ చక్కగా, అక్కడ శక్తి ఎక్కువ ఉంటుంది అని అది ఒక ఆలోచన ఆయనకు. పిరమిడ్ అంటే ఏంది, అది శక్తి ఎట్లా పనిచేస్తుంది అనే విషయాలు చక్కగా వివరించి ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ శక్తి తెలియాలి, పిరమిడ్ పట్టుకోవాలి. 28,000 పిరమిడ్స్ వచ్చినాయి పత్రికా సంకల్పం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు చక్కటి ఆత్మ సందేశం ఇచ్చారు.
నిరంతరం ధ్యానం చేస్తే అపారమైన ఆత్మజ్ఞానం లభిస్తుందని తెలిపారు. ఆత్మజ్ఞానం పొందినప్పుడు భగవంతుడు నాలోనే ఉన్నాడని, సర్వం నాలోనే ఉందని, అందరూ ఒకటేనన్న భావన కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. శారీరక లయము, మనోలయము, బౌద్ధిక లయము జరిగిపోతాయి. సో అలా అయిపోయి ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. ఆ బ్రహ్మ పదార్థాన్ని నేనే అనే స్థితికి వస్తేనే నువ్వు లయాన్ని పొందుతావు. అప్పుడు సర్వము నాలోనే ఉంది, సర్వంలో ఉండేది నేనే, అంతా ఒక్కటే అనే భావనలోకి వచ్చినప్పుడు నీకు భిన్నత్వం అనేది లేదు. అధోని పిరమిడ్ మాస్టర్ బన్నూరి నారాయణ సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. మామిళ్లకుంట, కోతికొండ, పగడిరాయి, లంకాయిపల్లి, రోళ్లపాడు, కొత్తూరు, కొడమకుంట్ల గ్రామాలలో ఇంటింటికి కరపత్రాలను అందించి ప్రజల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆరోగ్యము, ఆనందము ధ్యానం ద్వారానే లభిస్తుందని ఈ సందర్భంగా నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొత్తూరు గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శైలజ, కాసిం, సులోచన, పవిత్ర, శోభిత, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా బత్తనపల్లి మండలం మల్యావంతం గ్రామంలోని గిరి సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం అంటే ఏంటి, ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయా అనే విషయాలను చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, బత్తలపల్లి నాగేంద్ర, మాల్యవంతం మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలో గల మూల చైతన్య పిరమిడ్లో పౌర్ణమి మౌన ధ్యాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ దేవుడిచ్చిన శరీరాన్ని ధ్యానం ద్వారా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు. ధ్యానం ద్వారా జీవితంలో పురోగతి సాధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మనం కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంటే ప్రపంచం అంతా శాంతం ఉండాలంటే ఇప్పుడు 70% అయిపోతుంది సార్. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఇది మొత్తం అయిపోయింది, మొత్తం అంతా అంటే ఎంత నెగిటివ్ అంతా అయిపోయింది. ఎందుకోసం మనం చేయాలా ధ్యానం అంటే, ఎందుకోసం 10 మందికి చెప్పాలంటే ఒక హాస్పిటల్ లేకుండా, ఒక పోలీస్ స్టేషన్ లేకుండా ప్రపంచం అంతా బతకాలి. ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఈమె ధ్యానం చేస్తుంది, ఏ కొట్లాట లేదు, ఏది లేదు. నువ్వు అందరం ధ్యానం చేస్తున్నావు, ఏది అవసరం లేదు. ఎవరు ఒక కానిస్టేబుల్ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఏం లేదు. ప్రపంచం అంతా శాంతం ఉండాలని అనుకోవాలి. అంటే ఏ ఒక్కరితో అవసరం లేదు, అంతా మనమే చేసుకోవాలి. ఎంత గొప్ప మెసేజ్ సార్. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం టెక్కి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్చే ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్. బ్రహ్మర్షి పత్రిజీ ధ్యానాన్ని అతి సులువుగా అందరికీ అందించారని కొనియాడారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. ఇక్కడ కొంతమందికి మాత్రమే నేను సుపరిచితుడిని, చాలా మందికి అపరిచితుడిని, కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకోవాలి. ఓకే అండి. మరి నా పేరు శ్రీరామ్ అండి.
మాది ద్రాక్షారామం నుంచి నేను రావడం జరిగింది. చాలామందికి నేను కొంతవరకు ఎలా తెలుస్తుంది అంటే గుప్తా గారి అబ్బాయి అంటే తెలుస్తాను. మరి కొంతమందికి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటాడు ఆ అబ్బాయి అని తెలుస్తుంటాను. సరే, మరి నేను ధ్యానంలోకి అయితే 2019లో రావడం జరిగిందండి. ప్రత్యక్షంగా మా తల్లిదండ్రుల కారణం, పరోక్షకంగా మా గురువుగారైన రవీంద్ర సార్ అండి. ఆయన వచ్చి కనిగిరి గ్రామం. ఆయన ద్వారా నేను అప్పటికే నాకు ధ్యానం గురించి ముందుగా కొంచెం తెలుసు, పూర్తిగా తెలియదు, అవగాహన అనేది తెలియదు. అంటే ధ్యానం అనేది నాకు ఎలా తెలుసు అంటే యోగా క్లాసెస్కి వాటికి వెళ్ళేవాడిని చిన్నతనంలో. యోగా క్లాసెస్కి వాటికి వెళ్ళేవాడిని చిన్నతనంలో. అయితే యోగా చేయించినంతసేపు, ఆసనాలు వేయించినంతసేపు వేయించి ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం అనేవారు. 5 నిమిషాలు ధ్యానం అంతే. అది కూడా శ్వాసని గమనించమని కాదు, కేవలం మీరు ఎంతసేపు మీ బాడీని కష్టపెట్టారు కదా యోగా చేసి, మరి ఆ బాడీకి రిలాక్స్ ఇవ్వాలి కదా, కూల్ అవ్వాలి కదా. ఆ కూల్ అవ్వడం కోసం మన జస్ట్ మీరు అలా కళ్ళు మూసుకుని బాడీని కూల్ చేయమనేవారు. అంటే బాడీని అబ్జర్వ్ చేయమనేవారు అనమాట. అంటే అంతసేపు మనం యోగా చేసినప్పుడు ఒళ్ళు ఎంత కష్టపడుతుందో తెలియని యోగా చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎన్నో ఆసనాలు వేసిన వాళ్ళు, ఎన్నో లేకపోతే చేసిన వాళ్ళు ఉంటారు కదా, సూర్య నమస్కార ఆసనాలు వేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ నివాసంలో గల సత్యలోక పిరమిడ్ హౌస్ లో అఖండ ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ధ్యానులు పాల్గొని 3 గంటల పాటు అఖండ ధ్యానం చేశారు. వారికి ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆత్మజ్ఞాన సందేశం అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో భైన్సా మండలం తిమ్మాపూర్లోని శివాలయం వద్ద 41 రోజుల సామూహిక మండల ధ్యానం అద్భుతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మాస్టర్ గంగాధర్ అధ్యక్షతన 28వ రోజు జిల్లా కార్యవర్గ సభ్యులు జె లింబాద్రి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రాజేశ్వర్, పిరమిడ్ మాస్టర్లు రజిత, రాణి, సునీత, అనన్య తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక నాడే తీసుకొచ్చి దేవుడు కూడా కొట్టి అయ్యా నాకు 20 గుంటలు పత్తి వండని ఆ భగవంతుడు ఇచ్చిన టెంకాయ తీసుకొచ్చి ఆ దేవుడి దగ్గర కొట్టి కోరిక కోరట్ను. కోరిక కోరితే ఉంటుంది, కోరిక కోరన వాడే భగవంతుడికి నచ్చుతాడు. గుర్తుండే ఎన్నో ఇప్పుడు భగవంతుడు నిష్పరమవుతాడు. మనం కొండపోయి ఏం చేయాలంటే మన మనసుతోని, మన భక్తితోని నువ్వు ఒకటే బేలపత్రి ఎక్కియం, ఒకటే పువ్వు ఎక్కియం, ఒక ఊదిపెట్టి అది పెట్టావు. నీ మనసుతో చేస్తే అది ఆయనకు తృప్తి అట. ఆ స్వచ్ఛమైన భక్తుడు అని ఆయన అనుకుంటాడట. వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి గాంధీ చౌక్ లో గల శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, అలాగే వ్యక్తిగత వికాసానికి సంబంధించి పలు అంశాలను తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. जय बोलो पत्री महाराज की जय बोलो पत्री महाराज की ध्यान जगत की पिरामिड जगत की शाकाहार जगत की पीएमसी की पीएसएसएम की ओके मास्टर ओके थैंक यू फॉर दिस ग्रेट. పిఎస్ఎస్ఎం విజయవాడ నిర్వహణలో విజయవాడ విద్యాధరపురం టెంపుల్ స్ట్రీట్ లో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 23వ అఖండ ధ్యానం మార్చి 4న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు తప్పకుండా సమయ పాలన పాటించాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు తెలియజేశారు. ఈ పౌర్ణమి ధ్యానంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు స్వామివారి దేవస్థానంలో ధ్యాన జ్ఞాన పూర్ణాహుతి మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ మార్చి 5న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆహ్వానించారు శ్రీకాకుళం ముక్తి పదం 2 ధ్యాన మిత్రులు శ్రీకాకుళ గ్రామ ప్రజలు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.